అవి దట్టమైన అడవులు, పులులు, చిరుతలు, ఎలుకబంట్లు, జింకలు వంటి ఎన్నో వన్యప్రాణులకి ఆవాసం కల్పిస్తున్నాయి ఆ అడవులు. మధ్యలో మహా దివ్యక్షేత్రం, అక్కడక్కడ చిన్న గ్రామాలు. ఈ దివ్యక్షేత్రం సహా సమీప గ్రామాలు, రహదారిపై ఈ వన్యప్రాణుల సంచారం ఎక్కువ కావడంతో అటు భక్తులు, ఇటు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లాలో నెలకొన్న దివ్యక్షేత్రం శ్రీశైలం. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీశైలంను సందర్శిస్తుంటారు. నల్లమల అడవి మధ్యలో దేవస్థానం ఉండడంతో ఆలయ పరిసరాలు సహా సమీప గ్రామాల పరిధిలో చిరుతలు, పులులు, ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. వైల్డ్ యానిమల్స్ అడవులను వీడి జనావాసాలు రహదారిపైకి వస్తుండటంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నల్లమలలో పెరుగుతున్న వైల్డ్ యానిమల్స్ నుంచి రక్షించడానికి రహదారికి ఇరువైపులా గ్రామాల పొలిమేరల్లో ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, నియోజకవర్గ ఎమ్మెల్యే, కలెక్టర్ గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ నల్లమల్ల అడవుల్లో శ్రీశైలం, సుడిపెంట, లింగాలగట్టుకు అధిక శాతం చిరుతపులుల సంచారం ఎక్కువవుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చుట్టుపక్క కంచె ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. అదేవిధంగా మరి చాలామంది, వేలాది మంది యాత్రికులు శ్రీశైల పుణ్యక్షేత్రానికి క్రౌడింగ్ పెరుగుతున్నది. యాత్రికులు గాన నైట్ పూట మరి తిరగాలంటే భయపడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మరి ఫారెస్ట్ అధికారులపై ఉందని చెప్పేసి మేము స్థానికంగా వారిని కోరుతున్నాం. అయితే మేము ఒకటే అధికారులకు, ప్రభుత్వాలకు విన్నవించుకునేదంటే, చుట్టూ ప్రహరీలాగా ఏదైతే నాగార్జున సాగర్ ఏరియాలో ఒక పెద్ద జాలి కట్టారు, అట్లనే మొత్తం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. శ్రీశైలంకు సున్నిపెంట మీదుగా వెళ్లాలంటే 10 కిలోమీటర్ల అడవి మార్గం గుండా వెళ్లాలి. ఉదయం, సాయంత్రం పూట వెళ్లేటప్పుడు చిరుత పులులు, జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, వైల్డ్ డాగ్స్ రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు భయపడుతున్నారు. అడవిలో నీరు లేకపోవడం, చిరుతలకు ప్రధాన ఆహారమైన పంది పిల్లలకు వైరస్ సోకడంతో ఆహారం కోసం వైల్డ్ యానిమల్స్ జనావాసాల్లోకి వస్తున్నాయంటున్నారు స్థానికులు. శ్రీశైలం సుండిపెంట ప్రాంతంలో మరి ఈ మధ్యకాలంలో చిరుతల సంచారం, అలాగే ఎలుగుబంట్ల సంచారము అధికంగా ఉంటుంది. ఎందుకంటే అడవి ప్రాంతంలో మరి ఎండాకాలం వస్తూ ఉంది. అక్కడ సరైన నీటి వసతులు, కుంటలు లేకపోవడం వల్ల అవి నీటి కోసం అని చెప్పేసి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. ఆ రకంగా వచ్చే క్రమంలో అవి వెహికల్స్ కింద పడి మరణించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే భక్తుల మీద పడి భక్తులు గాయపడిన సంఘటనలు కూడా మనం ఈ మధ్యకాలం చూస్తున్నాము. అరెస్ట్ అధికారులు ఎక్కడైతే సంచారం జరుగుతూ ఉందో రోడ్ల మీదకి రాకుండా చూసే బాధ్యత ఈరోజు మరి అధికారులు తీసుకోవాలి. అలాగే సుండిపెంట ప్రాంతంలో ఇక్కడ విద్యారంగానికి సంబంధించి కాలేజీలు, ట్యూషన్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు చదువుకోవడానికి, ట్యూషన్లకు పోవడానికి కూడా ఈ మధ్యకాలంలో భయపడతా ఉన్నారు. వీటి సంచారం గత 2-3 నెలల క్రితం కూడా ఎక్కువగా ఉండటము, అలాంటి వీడియోలు కూడా మనం ఈ మధ్యకాలం చాలా చూసాం. ఇళ్లలోకి రావటము, అలాగే రోడ్ల మీద తిరగడం, దానివల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారులు ఖచ్చితంగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ మెస్సులు వేసి పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. శ్రీశైలం ఆలయం మొత్తం నల్లమల ఫారెస్ట్ లో ఉంది. చిరుతలు, ఎలుగుబంట్లు ఫారెస్ట్ లో ఉండకుండా మరెక్కడ ఉంటాయంటున్నారు అధికారులు. అవి ఉన్న చోటికే మనం వెళ్తున్నాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. చిరుత పులులను పట్టుకోవడానికి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్ తీసుకోవాలంటున్నారు అధికారులు. చిరుత పులులు, ఎలుగుబంట్లు తదితర జంతువులు ఆహారం కోసం గ్రామంలోకి వస్తున్నాయి. సున్నిపెంటలో కుక్కలు, పాడి పశువులు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం ఈ క్రూర జంతువులు వస్తున్నాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. అడవి నుంచి క్రూర జంతువులు గ్రామంలోకి రాకుండా నియంత్రించడానికి రాత్రిళ్లు అటవీ శాఖ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. జంతువులు తిరిగే ప్రాంతంలో మనం నివసిస్తున్నాం కాబట్టి తప్పించుకుని తిరగడం తప్ప వేరే అవకాశం లేదంటున్నారు అటవీ శాఖ సిబ్బంది. ఈ అటవీ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు భక్తులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం వెళ్లాలన్నా కానీ దాదాపు 10 కిలోమీటర్లు అటవీ మార్గంలోనే వెళ్ళాలా. ఈ అటవీ మార్గంలో వెళ్ళేటప్పుడు ఉదయం పూట కానీ, లేట్ నైట్ కానీ మనము ఈ చిరుత పురుగులు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, మరి జింకలు, వైల్డ్ డాగ్స్, వైల్డ్ పందులు కావచ్చు, ఇవన్నీ కూడా జనావాసాల్లోకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఇక్కడ మనకు తక్కువ ప్రదేశము, మరి చుట్టూ అడవులు ఉండడం వల్ల, తర్వాత ఈ వైల్డ్ పిగ్స్, తర్వాత ఈ కుక్కలు, మన స్టే డాగ్స్, వీటి వలన ఎక్కువగా ఇవి ఉండడం వలన వీటికి అవి ఆహారాన్ని ఈజీగా, అంటే ఈజీ ప్రే కోసం అవి ఇళ్ల మీద కావచ్చు, మరి తర్వాత కాలనీ వాసల్లోకి కావచ్చు, తర్వాత శ్రీశైలం చుట్టుపక్కల కూడా ఎక్కడైతే ఈ స్టే డాగ్స్, ఈ పందులు ఇవన్నీ కూడా ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయో వాటి ఆహారం కోసం ఇవి ఈజీ ప్రే, అంటే ఈజీగా కష్టపడకుండా వాటి యొక్క ఆహారాన్ని సంపాదించుకోవడం అనేది వాటి యొక్క మెయిన్ ఉద్దేశం.
అది అందువల్ల ఎక్కువగా ఇవి వస్తున్నాయి. నల్లమల ఫారెస్ట్ లో ఈ నెల 27 నుంచి జంతు గణన మొదలైంది. అంటే ఫారెస్ట్ లో చిరుతలు, ఎలుగుబంట్లు సహా అన్ని జంతువుల సంఖ్యను లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం నల్లమల అభయారణ్యంలో 250 రకాలకు పైగా మాంసాహార జంతువులు, 300 రకాలకు పైగా శాకాహార జంతువులు ఉన్నాయంటున్నారు. వీటిలో 87కు పైగా పెద్ద పులులు, 400కు పైగా చిరుత పులులు ఉన్నట్టు అటవీ శాఖ చెబుతోంది. ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్ అనేది సంవత్సరానికి 2 సార్లు చేయడం జరుగుతుంది. సమ్మర్లో ఒకసారి, వింటర్లో ఒకసారి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వింటర్లో మనకి ఈ రోజు నుంచి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఒక 8 రోజుల పాటు ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్ జరుగుతుంది. సో ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్లో ముఖ్యంగా కార్నివర్స్ అలాగే హెర్బివర్స్ 2 రకాలు, అలాగే వెజిటేషన్ చెట్ల జాతులు, గడ్డి, వీడ్ ఎలా ఉన్నాయి వీటిలన్నిటిని కూడా అంచనా వేయడం కోసం అనేది ఇది జరుగుతుంది. మొదటి 2 రోజులు కూడా రెక్కి నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇందులో ట్రైల్ పాత్స్ డిసైడ్ చేసుకోవడము, అలాగే ట్రాన్సాక్ట్ లైన్స్ డిసైడ్ చేసుకోవడం కోసము ఇది చేయడం జరుగుతుంది ఈ రెక్కి అనేది. సో ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా రెక్కి అంటే ట్రాన్సాక్ట్ లైన్స్, ట్రైల్ పాత్స్ ఫైనలైజ్ చేసుకుంటారు. లాస్ట్ టైగర్ ఇండివిజువల్ కౌంట్లో మనకి రికార్డ్ అయినవి 87 టైగర్స్. లెపర్డ్స్ అనేది మనకి ఇంచుమించు ఒక 400 వరకు ఉండవచ్చు అనేది అంచనా. శ్రీశైలం క్షేత్రంలో క్రూర జంతువులు రాకుండా చూడాలని అటు ఆలయ అధికారులు సైతం చాలా సార్లు అటవీ శాఖ అధికారులకు లేఖలు రాశారు. తమ భయాందోళనలు తీర్చే విధంగా ప్రభుత్వం, అటవీ శాఖ చర్యలు చేపట్టాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.